మీ ప్రార్థనలో పొద్దులేసి దేవునితో ఏకాంతంగా సమయం గడిపే అలవాటు ఉందా? అర్ధరాత్రి కనీసం ఏకాంతంగా సమయం గడిపే అలవాటు ఉందా? ఉదయజామునే లేచి ఏకాంతంగా దేవునితో సమయం గడిపే అలవాటు ఉందా? లేకపోతే అవసరతలకు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా? చూసి అనేక సార్లు మనం అంటాం, దేవా నా హృదయాన్ని తెలుసుకో ప్రభా. నువ్వు ఎప్పుడైనా దేవుని హృదయాన్ని తెలుసుకోవడానికి ఆశపడ్డావా? దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ కాన్సంట్రేషన్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటానికి ఇంట్రెస్ట్ ఉందా? యు సో డిస్ఓరియంటెడ్. నా గొడవే నా గొడవ ఉంది. ప్రొవైడర్, ఆయన అందిస్తాడు, ఆయన కార్యం జరిగిస్తాడు. నమ్మండి, మీ అవసరతలు అడగండి. కానీ మొదటిగా దేవుని హృదయాన్ని ఎరిగి ఉండండి. దేవుని హృదయాన్ని ఎరిగిన వారుగా, దేవుని మనసుని ఎరిగిన వారుగా, నెక్స్ట్ మీ అవసరతలో ఆయన అడగండి. ఈరోజు చాలా మంది మొదట మీ అవసరతలను ఎవరిని అడుగుతున్నారంటే మనుషులు అడుగుతున్నారు, దేవుణ్ణి అడగట్లేదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈరోజు, మనుషుడు సహాయం పోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తున్నారు. అది మీరు చేసి చాలా పెద్ద తప్పు. డోంట్ డూ దట్. ఫస్ట్ దేవుని దగ్గర, ఫస్ట్ దేవుని దగ్గర. దేవుడు రోషం కలిగిన దేవుడు. గతంలో చూసా ఆ మాట. నేను పౌరుషం కలిగిన, నేను రోషం కలిగిన దేవుడిని అంటున్నాడు. దేవుని దగ్గరకు రాకుండా నువ్వు వేరే దగ్గరికి వెళ్తే దేవునికి ఎలా ఉంటుంది తెలుసా? ఓహో, ఆ దిక్కులేక నా దగ్గర వచ్చావా? నేను కాక మొదటి స్థానం వేరే అయిపోయారు నీకు. ఓహో, నేను కాక వేరే అందరి దగ్గరికి వెళ్ళి వచ్చావా నువ్వు? టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. గాడ్ ఈస్ అ జెలస్ గాడ్. పుట్ హిమ్ ఫస్ట్. ఆయన దగ్గరికి రా.